నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్‌లోని శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్‌లో ఉన్నాను. నాతో పాటు ఉన్నారు సీనియర్ కాస్మెటాలజిస్ట్ అండ్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్. అమ్మాయిలు చాలామంది అవాంఛిత రోమాలతో అంటే అన్‌వాంటెడ్ హెయిర్‌తో బాధపడుతుంటారు. మరి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటే ఎలా ఉంటుంది? దాని గురించి మాట్లాడడానికే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. చాలామంది అమ్మాయిలకు హ్మ్. అబ్బాయిల మాదిరిగా హ్మ్. గడ్డం, హ్మ్. అప్పర్ లిప్ పై హెయిరు హ్మ్. ఇలాంటివి ఉంటుంది. హ్మ్. నలుగురిలో ఎళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతుంటారు. యెస్. అసలు ఈ ప్రాబ్లమ్ అనేది ఎందుకొస్తుంది? అంటే మీసాలు, గెడ్డాలు మగవాడికి ఎలా వస్తది? హ్మ్. మగవాడి హార్మోన్ ఆడపిల్లలో పెరుగుతున్నట్టు. హ్మ్. కామన్ సెన్స్‌గా అందరికి అర్థమయ్యే భాషలో. హ్మ్. సో, ఇది సాధారణంగా ఎందుకు వస్తుంటుంది? పీసీఓడి, హ్మ్. పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ సింప్టమ్స్ ఉన్న, పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ ఉన్న, కొంతమందికి అల్ట్రాసౌండ్ చేసి హార్మోన్ టెస్ట్ చేసినా కూడా పీసీఓడి లక్షణాలు కనపడుతున్నాయి గానీ పీసీఓడి లేదు అనేస్తారు. బట్ హెయిర్ ఎందుకొస్తుంది? బాడీ హెయిర్ పెరుగుతుంటుంది. హ్మ్. అలాగే మీసాలొచ్చి కొంతమందికి చాలా క్లియర్‌గా గెడ్డం ఎలా అవును. మగవాడికి తిరుగుతుందో అలాగ ఇక్కడ అంతా వచ్చేస్తుంటుంది. సో, అలా కొంతమందికి చెస్ట్ మీద, కొంతమందికి నిప్పుల్స్ చుట్టూ అలా కొన్ని అబ్డామినల్ లైన్ లాగా హ్మ్. ఆడపిల్లలకి కాళ్ళ మీద విపరీతమైన హెయిర్ అలా వస్తుంటుంది. సో, చాలా ఇన్‌సెక్యూర్ అవును. ఇష్యూ అది. చాలా ఇబ్బంది పడతారు. కొంతమంది బయటికి ఎక్స్‌ప్రెస్ చేయలేరు. సో, దానికి సొల్యూషన్ ఉందా అనుకుంటారు. సొల్యూషన్ ఉంది. హ్మ్. ఇంకోటి చాలామంది హ్మ్. ఆహ్, మగవాళ్ళ మాదిరిగా షేవింగ్ కూడా చేసుకుంటారు. అవును. అది ఇమ్మీడియేట్ సొల్యూషన్ యెస్. కాబట్టి. వ్యాక్సిన్ చేసుకుంటారు. యెస్. థ్రెడ్డింగ్ ఇది హ్మ్. పెయిన్‌తో కూడుకున్నది. యెస్. ఇవన్నీ ఇబ్బంది పడ్డా కూడా అది 10, 15 డేస్ వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ చేసుకోవాల్సిందే. ఎగ్జాక్ట్‌లీ. మళ్ళీ ఇబ్బంది పడాల్సిందే. ఎగ్జాక్ట్‌లీ. పర్మనెంట్ సొల్యూషన్ ఉందా శ్రీరూప్‌లో ఏమన్నా? దాని గురించే చెప్తాను. ఆ! ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్సింగ్ చేశారనుకోండి. హ్మ్. వ్యాక్స్ చేసి ఆ హీట్‌తో అలా పుల్ చేసినప్పుడు, ఆ ఫాలికల్ బయటికొచ్చిన తర్వాత, అక్కడక్కడ స్ట్రాబెర్రీ స్కిన్‌లాగా అక్కడక్కడక్కడక్కడ కొంచెం నల్ల మచ్చల్లాగా, గరుగ్గా, రఫ్‌గా ఉన్న స్కిన్‌లా హ్మ్. కనపడడం. కొంతమందికి పింపుల్స్‌లా వచ్చేయడం. ఫేస్ అంతా పింపుల్స్ వచ్చేయడం మొదలుపెడతాయి. ఓకే. అలా హెయిర్ ఎలక్ట్రాలిసిస్ అని చేస్తారు. దాంతో కూడా అక్కడక్కడ పొక్కుల్లా రావడం, పింపుల్స్‌లా రావడం, షార్ప్ టిప్స్‌లా కనపడడం. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కానే కాదు. హ్మ్. షేవ్ దానివల్ల చేస్తాం. ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి అలా ఇంకా చేయడం వేరే వల్ల. ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ హ్మ్. పింపుల్స్ అని, రకరకాల పిగ్మెంటెడ్ స్కిన్ అని అలాంటియన్నీ వస్తుంటాయి. అలా కాకుండా పర్మనెంట్ లేజర్ హెయిర్ రిమూవల్ ఈస్ ద సొల్యూషన్. హ్మ్. సింపుల్ లాజిక్. అసలింక హెయిర్ రాదా? హెయిర్ రాకుండా ఉండడానికి. హ్మ్. మామూలుగా సాధారణంగా ఏంటంటే మంత్లీ వన్స్ అంటే 20 డేస్ నుంచి 30 డేస్‌కొస్తది. అలాగా మంత్లీ వన్స్ 8 సిట్టింగ్స్ కామన్‌గా సరిపోతాయి ఎవరికైనా. హ్మ్. అలా కాకుండా పీసీఓడి ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇష్యూస్, మేల్ హార్మోన్ లెవెల్ హైగా ఉన్నాయనుకోండి, వాళ్ళకి సెట్టింగ్స్ పెరుగుతూ వెళ్ళొచ్చు. ఈ ప్రాసెస్ ఎలా ఉంటదనేది కూడా చాలా మందికి తెలీదు. అవును. సింపుల్‌గా చెప్తాను. ఫస్ట్ లేజర్ షేవర్‌తో షేవ్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ స్కిన్ అనుకుందాం. హ్మ్. ఇది మీ హెయిర్ అనుకుందాం. మీ హెయిర్ పైకేదుందో అది షేవ్ అవుతుంది. హ్మ్. షేవ్ అయిన తర్వాత జెల్ పెట్టి, మీకు మెషిన్ కాన్ఫిగర్ చేసి, అప్పుడు షూట్ చేసినప్పుడు లేజర్ కరెక్ట్‌గా రూట్‌కి తాకి అది రూట్‌తో సహా చనిపోవాలి. అది హెయిర్ ఇక్కడ పెరిగిపోయింది. ఇంకొక 3 నెలల్లో, 2 నెలల్లో రాలబోతుంది. కింద హ్మ్. ఇంకో హెయిర్ పుట్టుకొస్తుంది. హ్మ్. ఇది గ్రోయింగ్ హెయిర్ అంటారు. ఇది రెస్టింగ్ హెయిర్ అంటారు. రెస్టింగ్ ఎలా ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. హ్మ్. ఎక్కడైనా. సో, ఇక్కడ షేవ్ చేసి షూట్ చేశాక కిందొచ్చినప్పుడు ఇక్కడితో రూట్ ఉందనుకోండి. హ్మ్. ఇక్కడితో ఫైరింగ్ అది షూట్ అయ్యి కరెక్ట్‌గా లేజర్ పాస్ అయ్యి అక్కడితో ఆగిపోద్ది. పూర్తిగా పాస్ అయ్యి రూట్ వరకు వెళ్ళదు. అందుకే ఒక హెయిర్ సైకిల్ అనేది 7-8 నెలలు డిఫరెంట్ హెయిర్స్‌కి ఉంటది కాబట్టి హ్మ్. మంత్‌కొకసారి అలా 8 నెలలు చేయాలి అంటారు. ఈ అంటే 8 టైమ్స్ 8 మంత్స్ చేయించుకోవాలి. మంత్లీ అంతేనా? వన్స్. మంత్లీ వన్స్ మంత్లీ చేయించుకోవాలి. వన్స్. ఆ 8 మంత్స్ తర్వాత హ్మ్. హెయిర్ రాకుండా ఉంటుందా? జస్ట్ కామన్ పబ్లిక్‌లో ఉండే డౌట్ ఇది. ఇన్ జనరల్ హ్మ్. హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి అక్కడక్కడ ఇంకా హెయిర్స్ ఉండడము, దానికి ఇంకొంచెం సెట్టింగ్స్ ఎక్స్‌ట్రా అవ్వడం జరుగుతుంటుంది. హ్మ్. ఆళ్ళలో మేల్ హార్మోన్ లెవెల్ ఎక్కువున్నా, లేదా పీసీఓడీ సింప్టమ్స్ ఉన్నా, అలా రకరకాలుగా. కొంతమందికి బాడీ హెయిర్ అంతా ఉంటది. కొంతమందికి ఫేషియల్ హెయిరు, కొంతమందికి ఆల్మోస్ట్ లిప్ ఇక్కడ హ్మ్. బాడీ హెయిర్ కూడా ఉండొచ్చు. సో, దానికి మెషిన్‌ని బట్టి హ్మ్. కాన్ఫిగరేషన్ అనేది ఉంటది. హ్మ్. ఇప్పుడు శ్రీరూప్‌లో ఉంది. ట్రిపుల్ వేవ్ లెంగ్త్ మెషిన్ ఉంటది. డయోడ్‌తో 808 నానోమీటర్ టెక్నాలజీది ఉంటుంది. హై ఎండ్ హై ఎండ్ మెషిన్స్. ఓకే. హ్మ్. దాంట్లో ఏంటంటే మీకున్న హార్మోన్ దీన్ని బట్టి అది మనం చేసినా కూడా అక్కడక్కడ ప్యాచీగా పోవడము. అలా నెమ్మదిగా ప్యాచీగా పోతూ మొత్తం హెయిర్ అనేది కొన్నాళ్ళకి పోవడం జరుగుతుంది. హ్మ్. ఒకసారి పోయాక ఇంక మళ్ళీ అక్కడ గ్రోత్ రాదు. దట్స్ వై వి కాల్ ఇట్ యాస్ పర్మనెంట్ లేజర్ హెయిర్ రిమూవల్.
పర్మనెంట్ లేజర్ హెయిర్ రిమూవల్ కాక శ్రీరూప్‌లో ఇంకా వేరే ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? హెయిర్ రిమూవల్‌కి. హెయిర్ రిమూవల్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. దిస్ ఈస్ ద ఉన్నా బెస్ట్ కూడా ఆప్షన్. ఇది బెస్ట్. ఇదే బెస్ట్ ఆప్షన్. హ్మ్. ట్రిపుల్ వేవ్ లెంగ్త్ మెషిన్ ఉంటుంది. 808 నానోమీటర్ మెషిన్స్ ఉంటాయి. ఓకే. దాన్ని బట్టి పేషెంట్‌కి ఏది చెయ్యాలి? లేజర్ చేస్తే సిట్టింగ్స్ ఎట్లాగా? వాళ్ళకి హార్మోన్ ఇంబాలెన్స్ ఉందా లేదా? ఫస్టే చెక్ చేసుకొని, దానిని బట్టి వాళ్ళకి ఎన్ని సిట్టింగ్స్ రావచ్చు. హ్మ్. అలాగా సిట్టింగ్స్ బట్టి ఏరియాని బట్టి ఇంతింతని పర్ మంత్ ఖర్చవుతుంది. హ్మ్. అప్పుడు ఒక ప్యాకేజ్ అయినా లాగా పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది కదా! పర్మనెంట్ సొల్యూషన్. హ్మ్. ఇంకొకటి అమ్మో! లేజర్ స్కిన్ కాలిపోద్దేమో, నాకు లేజర్ వల్ల సేమ్ ఏమైనా డౌట్ ఉంది. ఆ! హాని ఉందేమో, లేజర్ వల్ల ఏమైనా జరుగుద్దేమో అని భయం ఉంటుంది. హ్మ్. ఆ లేజర్ పాస్ అయ్యేది 5, 6 మిల్లీమీటర్ డెప్త్‌లోకి మాత్రమే. హ్మ్. అది కూడా హెయిర్ స్ట్రాండ్‌గా ఆఖరికి గ్రే హెయిర్ ఉందనుకోండి, హ్మ్. గ్రే హెయిర్ మీద లేజరే పనిచేయదు. ఓకే. అదే డార్క్ హెయిర్ ఉందనుకోండి, ఆ డార్క్ హెయిర్ ద్వారా లేజర్ వెళ్ళి ఆ రూట్‌ని చంపేయాలి. హ్మ్. ఇంకా ఆ రూట్ చనిపోద్ది కాబట్టే ఇట్ ఈస్ పర్మనెంట్ లేజర్ హెయిర్ రిమూవల్. ఇప్పుడు వ్యాక్సిన్ థ్రెడ్డింగ్ చేసుకుంటే అది పెయిన్‌తో కూడుకున్నది. హ్మ్. అసలు లేజర్ ట్రీట్‌మెంట్ వల్ల అసలు పెయిన్ అనేదే ఉండదు. పెయిన్ అంటే చేసే హ్మ్. పద్ధతి సరిగ్గా ఉండి, మెషిన్ కాన్ఫిగరేషన్ సరిగ్గా హ్మ్. చేసి, చేసేవాళ్ళు కూడా టెక్నీషియన్స్ అవనివ్వండి, డాక్టర్స్ అవనివ్వండి చేసేటప్పుడు కరెక్ట్‌గా షూట్ చేసుకుంటూ వెళ్తే వేడి సెన్సేషన్‌లో అక్కడక్కడ అనిపిస్తది తప్ప, అక్కడ షూటింగ్ రాంగ్ చేసి ఎక్కడైనా ఒకటే చోట ఎక్కువ నంబర్ ఆఫ్ షాట్స్ ఇస్తే అక్కడ స్కిన్ కొంచెం బర్న్ అయ్యేటట్టుగా అనిపించొచ్చు. సో, దట్ ఈస్ ఎ రేర్ కండిషన్. కరెక్ట్‌గా పేషెంట్ సెలక్షను, హ్మ్. ప్రిపరేషన్ బాగా చేసుకొని, రొటీన్‌గా శ్రీరూప్‌లో జరిగే పద్ధతి ప్రకారం చేస్తే, హ్మ్. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా లేజర్ అనేది పర్మనెంట్ లేజర్ హెయిర్ రిమూవల్‌గా పనిచేయడం. నాకు చిన్న డౌట్. హ్మ్. పర్మనెంట్ హెయిర్ రిమూవల్ హ్మ్. లేజర్ ట్రీట్‌మెంట్ చేయించుకోవాలనుకుంటే హ్మ్. హ్మ్. ఎలాంటి డాక్టర్‌ని చూజ్ చేసుకోవాలి? హ్మ్. ఎలాంటి కాస్మెటిక్ క్లినిక్‌ని చూజ్ చేసుకోవాలి? ఫస్ట్ ఈజ్ హ్మ్. చైనీస్ మెషిన్స్ ఉంటాయి, కొరియన్ మెషిన్స్ ఉంటాయి, హై హ్మ్. ఎండ్ మెషిన్స్ ఉంటాయి. ప్లస్ ఆ డాక్టర్ క్రెడెన్షియల్స్ ఏంటి? హ్మ్. ఊరికే ఏమి చేయకుండా ఏ పీహెచ్‌డీ చేసి డాక్టర్‌లా పెట్టుకున్నారా? లేకపోతే డాక్టరే కాకుండా డాక్టర్‌ని పెట్టుకున్నారా? అలాంటివి చూసుకుంటూ వాళ్ళ హ్మ్. క్వాలిఫికేషన్స్ ఏంటి? క్లినిక్ ఎంత హై ఎండ్ క్లినిక్ ఉంటే అంత హై ఎండ్ ఎక్విప్‌మెంట్ ఉంటది. హ్మ్. ఎక్విప్‌మెంట్ హై ఎండ్ ఉండే కొద్దీ సేఫ్టీ పెరుగుతది. ఓకే. అంతే. మగవాళ్ళు కూడా చేయించుకుంటారు కదా? మగవాళ్ళకి కొంతమందికి బాడీ హెయిర్ ఎక్కువైపోతా ఉంటది. ఆ! వాళ్ళకది ఇష్టం లేదు. సో, ఆటోమేటిక్‌గా దే వాంట్ టు గెట్ ఎ హెయిర్ రిమూవల్ డన్. విచ్ హ్మ్. ఈస్ ఎ పర్మనెంట్ లేజర్ హెయిర్ రిమూవల్. ఇన్‌ఫాక్ట్ నాకు కూడా మంచిగా హెయిర్ ఉంటది. ఆహా! నాకు కూడా లేజర్ చేయించుకోవాలని కోరిక. ఎందుకంటే విత్ ఏజ్ గ్రే హెయిర్ స్టార్ట్ అయినాయనుకోండి. హ్మ్. అప్పుడు దానికి లేజర్ పని చేయదు. గ్రే హెయిర్ ఉంటే లేజర్ లేజర్ పని పనిచేయదు. చేయదు. సో, అది ఓకే. గ్రే అవ్వకముందే మనం చేసేసుకున్నాం అనుకోండి. ఆ! వి ఆర్ అట్‌లీస్ట్ సేఫ్. హ్మ్. సో, అలా అని అన్ని సిట్టింగ్స్ చేయకుండా కొన్ని సిట్టింగ్స్ చేసేటప్పటికి పర్సెంటేజ్ ఆఫ్ హెయిర్ తగ్గిపోతది. హ్మ్. థిక్‌నెస్ ఆఫ్ హెయిర్ తగ్గిపోతది. సో, అలా కూడా చేసుకునేవాళ్ళుంటారు. సో, పర్మనెంట్ లేజర్ హెయిర్ రిమూవల్ వల్ల హ్మ్. పర్మనెంట్ క్యూర్ ఉంటుంది. పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. అన్‌వాంటెడ్ హెయిర్‌తో అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ అమ్మాయిలు మెయిన్‌గా గాని. అమ్మాయిలు అస్సలు బాధపడనవసరం లేదంటారు. అంతేనా? ఎవరైనా ఒక 8 14 మంత్స్ ఇయర్స్ టైమ్ ఇస్తే చాలు మీకు. అది అంతే. కూడా మంత్లీ వన్స్. మంత్లీ వన్స్ ఆ! ఓకే. 15 ఇయర్స్ క్రాస్ అయిన హ్మ్. ఎవరైనా ఓకే. ఆడపిల్లలైనా, సైడ్ మగపిల్లలైనా ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సైడ్ ఎఫెక్ట్ కరెక్ట్‌గా చేసి మెషిన్ కరెక్ట్‌గా ఉండి కరెక్ట్ కాన్ఫిగర్ చేస్తే అసలు ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. థాంక్ యూ డాక్టర్ గారు. వెల్కమ్. చూసారు కదా! అన్‌వాంటెడ్ హెయిర్‌తో అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ బాధపడనవసరం లేదు. కేవలం 8 మంత్స్ అది కూడా మంత్లీ వన్స్ పర్మనెంట్ లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందని డాక్టర్ రాజశేఖర్ గారు చెప్తున్నారు. సో, మీరు కూడా శ్రీరూప్‌లో ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.